తోపుదుర్తి అరెస్టులో అలసత్వంపై గరం నివేదిక ఇవ్వాలని ఎస్పీకి డీజీపీ ఆఫీస్ ఆదేశం. హెలికాప్టర్ విండ్షీల్డ్ ఘటనలో 11 మంది అరెస్ట్. కేసీఆర్ టైంలో కాళేశ్వరానికే ప్రాధాన్యతనిచ్చారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం చేశారు. 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖ బలహీనపడిందన్న ఉత్తమ్. కాంగ్రెస్ చేసిన కుల సర్వేకు చట్టబద్ధత లేదు. సెన్సస్ ద్వారా జరిగే కులగణనకే చట్టబద్ధత. తెలంగాణ సర్వే రోల్ మోడల్ కాదన్న కిషన్ రెడ్డి. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం పాలు. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు. తెలంగాణలోనూ పలు చోట్ల వడగళ్ల వానలు. అకాల వర్షంతో తడిసిపోయిన ధాన్యం. ఈదురు గాలులకు నేలరాలిన మామిడి. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం. రేపు ఎల్లుండి ఎప్పుడొచ్చినా చర్చిస్తాం. కార్మికులు సహకరించాలన్న పొన్నం. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో రగడ. గొడవలు చూస్తుంటే బాధగా ఉందన్న దామోదర. పార్టీకి నష్టం జరగకూడదన్న మంత్రి. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. అమాయకుల్ని చంపిన వారితో చర్చలుండవు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మధిరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు. భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం. 128 కోట్ల రూపాయలు మంజూరు. అసెంబ్లీలో కమ్మ రెడ్డి కులాలదే ఆధిపత్యం. గిరిజనులని అడ్డుకుంటున్నారని ఆరోపణ. బీసీలకు ప్రాతినిధ్యం లేదన్న బీఎస్పీ నేత. లిక్కర్ స్కామ్ లో 3వ రోజు ముగిసిన సిట్ విచారణ. స్కామ్ తో సంబంధం లేదని చెప్పిన కేసిరెడ్డి చాణక్యల్ని వేరువేరుగా విచారించిన సిట్. హిందూపురంలో బాలకృష్ణకి పౌర సన్మానం. పద్మభూషణ్ అందుకున్నాక హిందూపురంలో తొలి పర్యటన. సెంట్రల్ లైటింగ్ వ్యవస్థని ప్రారంభించిన బాలకృష్ణ. మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్. నగరానికి చేరుకుంటున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. ఎల్లుండి గచ్చిబౌలిలో కర్టెన్ రైజర్. తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నై, తిరువళ్లూరులో కుండపోత వానలు. చెన్నై సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. బీహార్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని. వైభవ్ సూర్యవంశీకి ప్రశంసలు. పాకిస్తాన్పై భారత్ నీటి యుద్ధం. పాక్కి వెళ్లే నదీ జలాల ప్రవాహాల కట్టడి. బగ్లిహార్, కిషన్ గంగా డ్యాం దగ్గర చర్యలు.